నమస్కారం అండి. నేను డాక్టర్ మోవా శ్రీనివాస్ అండి. మీరు డైట్ గురించి యూట్యూబ్లో చూస్తే ఒక 7-8 రకరకాల పరస్పర విరుద్ధమైనటువంటి థీరీస్ చెప్పుకుంటూ పెద్ద పెద్ద డైట్స్ని ఒక్కొక్కరు సజెస్ట్ చేస్తుంటారు. డాక్టర్లు ఏమో మీరు ఆయిల్ తగ్గించండి, నెయ్యి తగ్గించండి అని చెప్తుంటారు. కొంతమంది ఏమో ఆయిలే తాగండి అని చెప్తుంటారు. కొంతమంది అన్నం ఆపేసేసి మిగతావి ఏమన్నా తినండి అని చెప్తుంటారు. సో ఇంకొక ఆయన అసలు ఏమీ తినద్దు, అలా ఏమీ తినద్దని కాదు, ఏమీ డైటరీ ప్రిన్సిపల్స్ పాటించకండి, రసహీనమైన బతుకు బతకండి, ఇది ఆయన మాట. సో ఇట్లా రకరకాల మంది రకరకాలు చెప్తూ ఉంటారు బేసికలీ. ఇప్పుడు దానికి ఒక ఫార్ములా అంటూ లేదు అనేది మనకు అర్థమవుతుంది. అందువల్ల ఒక మనిషి ఒక రకం, ఆ మనిషి యొక్క మెటబాలిజంని స్టడీ చేసి ఆ మనిషి యొక్క తిన్న తిండిని అరిగించుకునే కెపాసిటీ ఎంత, దాని గురించి అనలైజ్ చేసి ఇతనికి డైట్ ఎంతవరకు పనిచేస్తుంది, ప్లస్ ఇతను ఎక్సర్సైజ్ చేయగలడా లేదా, ఇట్లాంటివి సైంటిఫిక్గా ఆలోచించి చేసేది కరెక్ట్ డైటరీ పద్ధతి, కరెక్ట్ వెయిట్ లాస్ పద్ధతి. సో మరి అందరూ తిండి తగ్గించడం వల్ల కాదు, అందుకని చాలా డైట్స్ ఫెయిల్ అవుతాయి. సో అన్నము ఎవరు కూడా ఆకలితో అలమటించిపోయి ఆకలి కోసం ఆకలి తగ్గించుకోవడానికి ఎవరు అన్నం తింటల్లా ఈ రోజుల్లో. అలవాటు ప్రకారం కొంతమంది, మోస్ట్లీ అలవాటు ప్రకారం ఇంటికి అన్నం తినాలి మనకు అలవాటు అయిపోయింది కాబట్టి తింటూ ఉంటాం. ఎక్కువ మంది అన్నం రుచి కోసం, ప్లెజర్ కోసం తింటూ ఉంటారు. సో మన మనసుకి అన్నం తినడం అనేది ఒక ప్లెజర్తో అది జోడించబడి ఉన్నది. సో ఎప్పుడైతే డైట్ నువ్వు తగ్గించు, మార్చుకో, ఇది తినకు అది తినకు అని చెప్పినప్పుడు అది మనకు నచ్చకపోతే, మనకు నచ్చనిది తిన్నా నచ్చినది తినకపోయినా మైండ్ దానికి రివోల్ట్ అవుతుంది. సో మనం ఎంత ఆరోగ్యంగా ఉందామని కోరిక ఉన్నా కూడా మనసుకి నచ్చనిది మనం చేయడం ఎంతో దూరం సాగదు, కొన్ని నెలలు సాగుతుంది, అది ఆపేస్తాం. ఈ డైట్ గురువు వద్దు, కొత్త డైట్ గురువు దగ్గరికి పోతాం. డైట్ గురువులు మారుతూ ఉంటారు, మనం బరువు తగ్గాం. ఇది నిత్యంగా జరిగేటటువంటి ప్రహసనం బేసికలీ. సో డైట్లు అన్నీ కూడా అందరికీ మనకి ఫిట్ అవ్వదు, ఎందుకంటే అందరూ నోరు కట్టేసుకోవడం అందరి వల్ల కాదు కాబట్టి. తప్పు కాదు, మనం చేయగలమా లేదా, మనం నోరు కట్టుకోగలమా లేదా అనేటటువంటిది మనం అనలైజ్ చేసుకోవాలి. అది డాక్టర్ చెప్తే రాదు. సో అది మనకు కూడా తెలియకపోవచ్చు. మనమే అనలైజ్ చేసుకొని మనం డైట్ని పాటించగలమా లేదా అన్నట్టు అనలైజ్ చేసుకోండి. ఒకవేళ డైట్ పాటించడం కష్టమైతే ఎక్సర్సైజ్ మనం చేయగలమా లేదా. డైట్ చేయడం కొంత ఈజీ, ఎక్సర్సైజ్ చేయడం మాత్రం చాలా కష్టమైంది. రిటైర్ అయిపోయిన వాళ్ళు ఏదో పొద్దున మార్నింగ్ వాక్కి, సాయంత్రం అట్లాగా వెళ్ళి ఫ్రెండ్స్తో పిచ్చాపాటి మాట్లాడుకొని రావడం తప్ప మిగతా వాళ్ళు ఎవరు ఎక్సర్సైజ్ చేయడం అనేది కన్సిస్టెంట్ బేసిస్లో, అంటే ఎప్పుడు నిరంతరంగా కనీసం వారానికి 3-4 రోజులు ఎక్సర్సైజ్ చేయడం కూడా అందరికీ ఎంతో అనితర సాధ్యమైనటువంటి పని. ఎవరో చేయలేకపోతున్నారు. ఎవరో కొంతమంది ఇంకా ఆ ప్రొఫెషన్ ఉన్నవాళ్ళు, లేకపోతే కొంతమందికి విపరీతం ఇంట్రెస్ట్, మోటివేటెడ్గా ఉన్నవాళ్ళు చేస్తారు. ఎస్పెషల్లీ జిమ్కి వెళ్ళే వాళ్ళు మజిల్స్ కోసం చేస్తుంటారు. తప్ప ఎక్సర్సైజ్ కంటిన్యూస్గా చేయడం మన వల్ల కావట్లా. సో డైట్ చేయడం మనకి వల్ల కావట్లా, ఎక్సర్సైజ్ చేయాలంటే మనకి మోటివేషన్ సరిపోవట్లా. మనం December 31న ప్రతి సంవత్సరం మనం ఒక తీర్మానం తీసుకుని December 31st నైట్ తీసుకుని జనవరిలో ఫస్ట్ వారం రోజులు 10 రోజులు చేసి ఆ తర్వాత మూసేస్తున్నాం. జిమ్ములకి డబ్బులు కడుతున్నాం తప్ప జిమ్కి వెళ్ళడం మన వల్ల కావడం లేదు. డైట్ చేయడం కష్టమవుతుంది, ఎక్సర్సైజ్ చేయడం మన వల్ల కావట్లా. మరి ఎట్లా? ఇప్పుడు అసలు ప్రాబ్లం. సో మామూలు వాళ్ళకి పర్వాలా, కానీ ఎక్కువగా అధిక బరువు ఉన్నవాళ్ళు, ఆ అధిక బరువు వల్ల వాళ్ళకి షుగర్ బీపీలు రావడం, లేదా అధిక బరువు వల్ల వాళ్ళకి మోకాళ్ళు అరిగిపోయి మోకాళ్ళు మారిపిడి స్టేజ్కి పోవడం, మోకాళ్ళు అరిగిపోయి ఆపరేషన్ చేస్తారు. మరి బరువు తగ్గకపోతే మీరు ఆపరేషన్ చేసిన కూడా పాడవుతుంది కదా. ఎందుకు? శరీరం బరువు మొత్తం మోసేది మోకాళ్ళే కాబట్టి. సో బరువు తగ్గకపోతే మోకాళ్ళు మార్పిడి చేసుకునే ఉపయోగం ఏంటి? ఉపయోగం లేదు కదా. సో ఈ అధిక బరువు వల్ల మోకాళ్ళు చెడిపోయిన వాళ్ళు, షుగర్ ఉన్నవాళ్ళు, బీపీ ఉన్నవాళ్ళు
గురక ఎక్కువ రావడం వల్ల రాత్రి నిద్ర పట్టకపోవడం, దానివల్ల పగలంతా తూలుతూ కూర్చోవడం, ఉద్యోగాల్లో ప్రాబ్లమ్స్ ఇట్లాంటివన్నీ. సో అధిక బరువు వల్ల ప్రాబ్లమ్స్ వచ్చేవాళ్ళ సంగతి ఏమిటి? మనం డైట్ చేయలేము, ఎక్సర్సైజ్ మన వల్ల కాదు, ఇప్పుడు ఏం చేయాలి అంటే అప్పుడు ఏమొస్తుంది? కొన్ని రకాలైనటువంటి మందులు తీసుకోక తప్పదు. కొత్తగా మనకి రైబల్సస్ అనేటటువంటి ఒక ట్యాబ్లెట్ వచ్చింది అధిక బరువు ఉన్న వాళ్ళకి తగ్గడానికి. దీని గురించి ఒక వీడియో చేశాను నేను ఒక వారం రోజుల క్రితం, నా ఛానల్లో ఉన్నది. ఒక 70,000 మంది చూశారు ఏప్రిల్ 1 నాటికి. సో ఇది అధిక బరువు ఉన్న వాళ్ళకి నిజంగా వరం. అంతేకాకుండా ఇప్పుడు నేను చెప్పినట్టుగా డైట్ ఎక్సర్సైజ్ చేయడం అనేది అందరి వల్ల కాదు కాబట్టి జనరల్గా వెయిట్ తగ్గాలనుకున్న వాళ్ళకి కూడా ఇది పనికి వస్తుందని జరిగింది. దీని డీటెయిల్స్ అన్నీ నేను అంతకుముందు వీడియోలో చెప్పడం జరిగింది. ప్రధానంగా ఇది షుగర్ ఉన్న వాళ్ళకి ఇవ్వబడిన, షుగరు లేకుండా బరువు తగ్గడానికి మాత్రమే కూడా దీన్ని ఉపయోగించవచ్చు అని కార్డియాలజీ గైడ్లైన్స్, యూరోపియన్ సొసైటీ ఆఫ్ కార్డియాలజీ వాళ్ళు చెప్పడం జరిగింది. సో షుగర్ లేకపోయినా ఒట్టిగా బరువు తగ్గడానికి కూడా ఈ ట్యాబ్లెట్ పనిచేస్తుంది అనేటటువంటిది. నేను చెప్పినట్టు ఈ ట్యాబ్లెట్ ఎలా పనిచేస్తుంది ఏమిటి ఇట్లాంటివన్నీ నేను నా ఛానల్లో ఉన్నటువంటి వీడియోలో చెప్పడం జరిగింది. సో దాని మీద నాకు చాలామంది ప్రశ్నలు సంధిస్తున్నారు. సో 115 కామెంట్లు దీనివల్ల ఏమన్నా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా, దీన్ని ఎలా తీసుకోవాలి, ఏ టైంలో తీసుకోవాలి, ఇట్లా రకరకాల కామెంట్స్ వస్తున్నాయి. కొంతమంది అయితే పాపం మీరే మందులు కొనేసి మాకు పార్సిల్ చేయండి, మేము మీకు డబ్బులు ఇచ్చేస్తాం, ఇట్లా కూడా చెప్పేవాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. పాపం వాళ్ళు ఇంటి బయటకు వెళ్ళడం కష్టం కదా. సో వాళ్ళకి మరి డాక్టరు మందు ప్రిస్క్రైబ్ చేయడం కాకుండా కొని వాళ్ళకి ఇంటి పంపించాల్సిన బాధ్యత కూడా డాక్టర్ తీసుకోవాలనేది వాళ్ళ కోరిక. అది పక్కన పెట్టి ఇప్పుడు ఈ ట్యాబ్లెట్ మీద కొన్ని కామన్గా వచ్చే క్వశ్చన్లని మనం పరిశీలిద్దాం. సో ఏవైతే ఆ కామెంట్స్ రూపంలో వచ్చాయో వాళ్ళకు ప్రధానంగా వచ్చే కామెంట్స్ రూపంలో చేస్తాం. దీనికి మనం చాలా కామన్గా ఉన్నటువంటి కొన్ని క్వశ్చన్లు తీసుకుని దానికి ఆన్సర్లు చేసే ప్రయత్నం నేను చేస్తున్నాను ఇవాళ. మొదటగా ఇది షుగర్గా అధిక బరువు వల్ల షుగర్ వచ్చిన వాళ్ళకి, షుగర్ ఉన్న వాళ్ళల్లో 95% మంది అధిక బరువు వల్ల షుగర్ వస్తుంది వాళ్ళకి. 5% మందికి మాత్రమే చిన్నపిల్లల్లో చిన్నపిల్లల్లో వచ్చే షుగర్ వ్యాధి టైప్ 1 డయాబెటీస్ అంటారు, అది వస్తుంది. కొంతమందికి దీనికి కొంచెం వేరియంట్ లీన్ డయాబెటిక్స్, భారతదేశంలో ఎక్కువ మంది చూడటానికి బక్కగా ఉంటాడు కానీ షుగర్ ఉంటుంది. సో బక్కపలుచుగా ఉన్న వాళ్ళకి షుగర్ వచ్చేది ఇది 5% మాత్రమే. 95% మందికి వాళ్ళ ఇంట్లో షుగర్ ఉన్నా లేకపోయినా వీళ్ళ అధిక బరువు వల్ల షుగర్ వస్తుంటుంది వాళ్ళకి. ఎందుకు? ఆ ఫ్యాట్ వల్ల మన శరీరం మన తిన్న తిండిని అరిగించుకునే కెపాసిటీ తగ్గిపోయి అది కొవ్వు రూపంలో మారిపోయి కొవ్వులు శరీరంలో అలా అక్యుములేట్ అవుతూ ఉంటుంది. ఈ అధిక బరువు వల్ల షుగర్ వచ్చే వాళ్ళకి ఈ ట్యాబ్లెట్ ఉద్దేశించబడింది. కానీ ఇందాక చెప్పినట్టుగా షుగర్ లేకపోయినా కూడా ఇది తీసుకునడం ద్వారా ఉన్న ఫ్యాట్ తగ్గుతుంది. సో ఇది షుగర్ ఉన్న వాళ్ళకి షుగర్ తగ్గిస్తుంది, షుగర్ లేని వాళ్ళకి కూడా తీసుకోవచ్చు అని చెప్పడం జరుగుతుంది. దీనికి ఇంకా బెనిఫిట్స్ ఏమిటి? దీనివల్ల షుగర్ తగ్గుతుంది, షుగర్ లేని వాళ్ళల్లో కొంచెం తగ్గుతుంది, షుగర్ ఉన్న వాళ్ళలో ఎక్కువ తగ్గుతుంది. దానివల్ల మిగతా షుగర్ మందులు మనం తగ్గించుకోవచ్చు. కొలెస్ట్రాల్ తగ్గుతుంది, రక్తంలో ట్రైగ్లిసరైడ్స్ తగ్గుతాయి, ఎల్డిఎల్ కూడా కొంతవరకు తగ్గుతుంది. ఇది కండరాల్లో ఉన్నటువంటి కొవ్వును తగ్గిస్తుంది కానీ కండరం యొక్క మజిల్ మాస్ని తగ్గించదు. తద్వారా ఇది హెల్ప్ చేస్తుంది, ఎక్సర్సైజ్ కెపాసిటీని పెంచుతుంది. రక్తనాళాల్లో పేరుకునిపోయినటువంటి కొవ్వుని ఇది స్టెబిలైజ్ చేస్తుంది. ఇది మిగతా ట్యాబ్లెట్లు ఈ గుణం లేనివి, దీనికి ఆ గుణం ఉన్నది. ఇప్పుడు శరీరంలో ఫ్యాట్ తగ్గించే ఉన్నాయి కానీ రక్తనాళాల్లో ఫ్యాట్ తగ్గించే గుణం ఈ ట్యాబ్లెట్కి ఉన్నది. సో ఎప్పుడు తీసుకోవాలి? ఇది మిగతా షుగర్ ట్యాబ్లెట్లు అన్నీ కూడా తినక ముందు కానీ తిన్న తర్వాత కానీ అని చెప్తుంటారు. ఆ కాంట్రవర్సీలు నాకు పోవట్ల. చాలామంది డాక్టర్ తినక ముందని చెప్తారు, కొంతమంది తిన్న తర్వాత అని చెప్తారు. దీనికి మధ్యన 10 నిమిషాలే తేడా. ఎందుకు? మీరు తినే తిండి గంట ఎవడు తినడుగా, తింటే 10 నిమిషాలు పావుగంట తినలో ముగిస్తారు. తినక ముందు తిన్న తర్వాత మధ్యలో పావుగంట తేడా. ఇది పక్కన పెట్టి తిండితో సంబంధం లేకుండా తీసుకునే ట్యాబ్లెట్ ఇది. తిండితో సంబంధం లేదు, పొద్దున్న లేకనే పరగడుపున ఖాళీ కడుపున వేసుకునే ట్యాబ్లెట్. ఒక కాఫీ టీతో కాకుండా ఒక గ్లాస్ మంచినీళ్ళతో మాత్రమే ట్యాబ్లెట్ వేసుకోండి. ట్యాబ్లెట్ వేసుకున్న అరగంట దాకా ఏ కాఫీ టీ తిండి ఏమీ లేకుండా ఖాళీ కడుపున ఉంచండి. ఒక అరగంట తర్వాత మీ ఇష్టం. సో పరగడుపున వేసుకునే ట్యాబ్లెట్ ఈ రైబెల్సస్. ఈ ట్యాబ్లెట్ 3 మిల్లీగ్రాముల
డోస్తో మొదలు పెడతాం. 3 మిల్లీగ్రాముల డోసు నెల రోజులు వేస్తాం. దాని తర్వాత దాన్ని డోసు పెంచుతాం, 7 మిల్లీగ్రాములు చేస్తాం. ఒక నెల రోజులు చూసి ఏం ప్రాబ్లం లేదు, ఇతనికి సజావుగా బరువు తగ్గుతోంది, ఇతనికి కావాల్సిన బరువు తగ్గట్లేదు, ఇంకా పెంచాలి డోసు అనుకుంటున్నప్పుడు 14 మిల్లీగ్రాములు కూడా చేసుకోవచ్చు. కానీ ప్రతి డోస్కి మధ్యన నెల రోజుల పాటు చూడాలి, 3, 7, 14. సో ఎప్పుడు తీసుకోవాలి, ఎంత తీసుకోవాలి కూడా మీకు చెప్పాను నేను. ఇప్పుడు నేను ఎవరికన్నా ఒక మందు రాశాను అనుకోండి, ఎందుకు రాస్తాం, దానివల్ల మనకి బెనిఫిట్ ఉందని. సో మనం ఏ పని చేసినా మనం రిస్క్ బెనిఫిట్ చూస్తాం. దీనివల్ల మనకు వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి, అంతకంటే ముందు మనకు వచ్చే బెనిఫిట్ ఏంటి. సో మంచి పలకరా సోమన్న అంటే పెళ్ళికూతురు ఎం పేరేంటి అన్నాడట. సో అట్లాగా మనం రాసేది మంచి జరుగుతుంది అని కదా, మంచి చూడండి. ఏమన్నా మందు రాస్తే వెంటనే సైడ్ ఎఫెక్ట్ ఏంటి అంటారు. సైడ్ ఎఫెక్ట్ తెలుసుకోవడం మంచిదే. సైడ్ ఎఫెక్ట్లు ఉన్న డోసులో మేము రాయం కదా, సైడ్ ఎఫెక్ట్ ఎక్కడ వస్తుందో మాకు తెలుసు కదా, ఈ సైడ్ ఎఫెక్ట్లు వస్తాయని వార్నింగ్ ఇస్తాము కదా. సో అది డాక్టర్ ధర్మం. సో అది తెలియని డాక్టర్లు ఉండరు. ఏ మందుకి ఏం సైడ్ ఎఫెక్ట్లు తెలిసే ఆ డోసుకి సైడ్ ఎఫెక్ట్ రాకుండా ఉన్న డోసులు డాక్టర్ రాస్తాడు కదా. మందు రాగానే సైడ్ ఎఫెక్ట్ ఏమిటి, ఎందుకు ఆ సైడ్ ఎఫెక్ట్ ఉందంటే మందులు వాడటం మానేయడానికి. బేసికలీ అది డాక్టర్లన్నా మందులన్నా ఉండేటువంటి భయం నుంచి వచ్చినటువంటి క్వశ్చన్. డాక్టర్లు మందులు మిమ్మల్ని జబ్బుల నుంచి దూరం చేస్తాయి, ఉన్న జబ్బుల్ని కాజ్ చెయ్యవు. సో మనకి జబ్బులకు భయపడాలి కానీ మందులకి ట్రీట్మెంట్కి భయపడేది. డాక్టర్లకు భయపడండి, భయపెట్టే డాక్టర్లు ఉంటారని కాదంటాం లేదు. అందరూ గొప్ప అపర ధన్వంతరులు కాదు, రకరకాల డాక్టర్లు ఉన్నారు. సో దానిలో మంచి వాళ్ళు ఉన్నారు, చెడ్డవాళ్ళు కూడా ఉన్నారు. సో అది ఒక అంశం, అది మనం మర్చిపోలేని అంశం. కానీ మనం జబ్బుల నుంచి భయపడాలి, ట్రీట్మెంట్ల గురించి కాదు. ఈ అధిక బరువు వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ను దూరం చేసుకోవడానికి చూడాలి తప్ప ట్యాబ్లెట్ల యొక్క సైడ్ ఎఫెక్ట్స్ గురించి కాదు. ఓకే, సైడ్ ఎఫెక్ట్ గురించి మాట్లాడాలి, నేను దాన్ని అవాయిడ్ చేయడంలే. రైబల్సస్ వల్ల సైడ్ ఎఫెక్ట్లు ఏమిటి, షుగర్ ఉన్న వాళ్ళకి షుగర్ తగ్గుతుంది, షుగర్ లేని వాళ్ళకి మైల్డ్గా తగ్గుతుంది. కళ్ళు తిరిగి పడిపోయేంతల వల్ల షుగర్ తగ్గదు, ఫస్ట్ పాయింట్. నెక్స్ట్ పాయింట్, ఇది ప్రధానంగా ఆకలి తగ్గిస్తుంది. సో మెదడు మీద, పేగుల మీద, పొట్ట మీద, అన్నకోశం మీద, ఈసోఫాగస్ మీద, అంటే నోటి నుండి పొట్ట దాకా మధ్యలో ఛాతీలో ఉండేటువంటి అన్నవాహిక, దాని మీద యాక్ట్ చేయడం ద్వారా ఆకలి తగ్గిస్తుంది. ఆ తిండి తినాలనే కోరిక, క్రేవింగ్ అది తగ్గిస్తుంది మెదడు మీద పనిచేసి. సో ఎప్పుడైతే పేగుల మీద యాక్ట్ చేస్తుందో కొంత వాంతి వచ్చినట్టు అనిపించవచ్చు. వాంతులు రావు, నాసియా అంటాం, అంటే వాంతి వచ్చినట్టు అనిపిస్తుంది. అది మంచిది, ఒక రకాల వస్తేనే తిండి తినకుండా ఉండేది. ఆకలి పెంచితే ఇంకా తినబుద్ధి వేస్తుంది. పేగులు ఎప్పుడైతే పనిచేయడం తగ్గుతాయో అప్పుడు వాంతి వచ్చినట్టు అనిపిస్తుంది. అన్నం తినడం మానుతాం, తగ్గిస్తాం, అన్నం మూత తగ్గిస్తాం. అది ఒక రకంగా ఒక మంచి చిహ్నం. దానివల్ల మనకి టాబ్లెట్ పనిచేస్తోంది అని తెలుస్తుంది. సో ఒకటి, సో వాంతి వచ్చినట్టు అనిపించవచ్చు. కొంతమందికి విరోచనాలు 1-2 రోజులు వస్తాయి, దాని తర్వాత తగ్గిపోతాయి. సో ఇవి ప్రధానంగా ఉండే సైడ్ ఎఫెక్ట్స్. ఇప్పుడు ఈ మందు మనుషుల మీద ఇంట్రడ్యూస్ చేయకముందు యానిమల్స్లో స్టడీ చేయగా కొన్ని జంతువుల్లో థైరాయిడ్ క్యాన్సర్ వచ్చినది. సో ఇది థైరాయిడ్ క్యాన్సర్ మనుషుల్లో ఇప్పుడు దాకా డెమాన్స్ట్రేట్ స్టడీస్లో కూడా ఎక్కడ కనుగొనపడలేదు. సో ఈ మందు వేసుకుంటే థైరాయిడ్ క్యాన్సర్ వస్తుంది అని ప్రచారం చేయడం పూర్తి అమాయకత్వం. కనీసం గూగుల్ కూడా చదవకుండా చెప్పేటటువంటి అసంబద్ధపు, తెలియని, మన రీసెర్చ్ చేయనటువంటి మాటలు అవన్నీ. సో మనుషుల్లో డెమాన్స్ట్రేట్ చేయబడలేదు, యానిమల్స్లో డెమాన్స్ట్రేట్ చేయబడింది. కాబట్టి ఎనీవే థైరాయిడ్ క్యాన్సర్ అంతకుముందు వచ్చి ఉన్న వాళ్ళకి మాత్రమే ఇది ఇవ్వరు. సో అంతకుముందు ప్యాంక్రియాస్ దెబ్బతిని ఉంటే వాళ్ళకు కూడా ఈ ట్యాబ్లెట్ ఇవ్వరు, ఎందుకు ప్యాంక్రియాస్ మీద పనిచేస్తుంది కాబట్టి. సో ప్యాంక్రియాస్ ప్రాబ్లం ఉన్నవాళ్ళు, వాళ్ళెవరు అతిగా ఆల్కహాల్ తీసుకుని లివరు, ప్యాంక్రియాస్ దెబ్బతింటుంది, అలాంటి వాళ్ళకి ఈ ట్యాబ్లెట్ ఇవ్వడం అంత మంచిది కాదు. థైరాయిడ్ క్యాన్సర్ ఉన్న వాళ్ళకి, థైరాయిడ్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి కాదు, థైరాయిడ్ క్యాన్సర్ అంతకుముందు ఉన్న వాళ్ళకి మాత్రమే ఈ ట్యాబ్లెట్ ఇవ్వడం జరగదు. ఈ 2 మాత్రమే సైడ్ ఎఫెక్ట్స్, అది తప్ప మిగతా సైడ్ ఎఫెక్ట్స్ ఏం లేవు. సో మనం కీడంచాం, మేలంచుదాం. మేలు ఏమిటి, ఇది షుగర్ తగ్గిస్తుంది, బరువు తగ్గిస్తుంది, గుండెలో హార్ట్ అటాక్ రిస్క్ తగ్గిస్తుంది, రక్తనాళాల్లో కొలెస్ట్రాల్ తగ్గించడం ద్వారా హార్ట్ అటాక్ రిస్క్ని ఇది తగ్గిస్తుంది. ఎవరైతే అధిక బరువు ఉంటారో, షుగర్ మైల్డ్గా ఉంటుందో,
వాళ్ళకి అంటే 100 నుంచి 125 మధ్యలో షుగర్ ఉంటుందో వాళ్ళు షుగర్ లేదు, షుగర్ వచ్చే అవకాశం ఉన్నది, వాళ్ళకి టాబ్లెట్ ఇవ్వడం ద్వారా బరువు తగ్గి వాళ్ళకి షుగర్ వచ్చే అవకాశాన్ని ఇది ముందే తగ్గిస్తుంది బరువు తగ్గించడం ద్వారా. మోకాళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళకి మోకాళ్ళ జాయింట్ రిప్లేస్మెంట్ స్టేజ్ పోకుండా మనం బరువు తగ్గించుకోవడం ద్వారా అది కాస్త హెల్ప్ చేస్తుంది. లివర్లో ఫ్యాట్ ఉన్న వాళ్ళకి ఫ్యాటీ లివర్ అంటారు, అది కూడా ఫ్యాట్ జనరల్గా తగ్గించడం ద్వారా లివర్లో ఫ్యాట్ కూడా తగ్గుతుంది, లివర్ మీద పనిచేస్తుందని కాదు. జనరల్గా ఫ్యాట్ తగ్గినప్పుడు పొట్టలో ఉన్న ఫ్యాట్ తగ్గుతుంది, పొట్టలో ఉన్న పేగుల చుట్టూ ఫ్యాట్ తగ్గుతుంది, లివర్ చుట్టూ ఉన్న ఫ్యాట్ తగ్గుతుంది. సో ఫ్యాటీ లివర్ని కూడా ఇది ట్రీట్ చేస్తుంది. నేను ట్యాబ్లెట్ వేసుకున్నా, సో నేను ఒక మొద్దు ఎక్కుతున్నా పర్వాలా, నేను ఇవాళ ఎక్సర్సైజ్ చేయక్కల్లా అనుకుంటే అమాయకత్వమే. ఇది ట్యాబ్లెట్ పని చేస్తుంది, నీ కాదంటంలా. సో ట్యాబ్లెట్ పని చేయడానికి మనం సహాయం చేస్తే అది ఎక్కువ పని చేస్తుంది కదా. మనకి మంచి చేయడానికి వచ్చిన వాడిని మనం ఇంట్లోంచి తిట్టి కొట్టి పంపించాం కదా. ఈ ట్యాబ్లెట్ మనకి మంచి చేయడానికి కోసం దానికి సహాయం చేద్దాం. మనం తినే తిండిలో కొంచెం రైస్ తగ్గించుకుందాం, దుంపలు తగ్గించుకుందాం, షుగర్ తగ్గించుకుందాం, ఈ తిండిలో మార్పులు చేద్దాం. కనీసం రోజుకి అరగంట పాటు, కనీసం వారానికి 5 రోజుల పాటు నడుద్దాం. తిండి ద్వారా, ఎక్సర్సైజ్ ద్వారా మనం కాస్త మన డైటరీ మాడిఫికేషన్తో పాటుగా మన లైఫ్ స్టైల్ మాడిఫికేషన్ కూడా చేసుకున్నట్లయితే ఇది ఇంకా బాగా పనిచేస్తుంది. కనీసం 1/2 కిలో నుండి కిలో బరువు వారానికి తగ్గవచ్చు. అంతకంటే ఎక్కువ తగ్గితే 1.5 కిలో టు 2 కిలోస్ కంటే ఎక్కువ బరువు తగ్గితే అది మంచిది కాదు. సో మనం స్లోగా కరెక్ట్గా వెయిట్ తగ్గినట్లయితే ఎక్కువ కాలం నిలుస్తుంది. ఏదో మా ఇంట్లో 4 రోజుల తర్వాత పెళ్ళి ఉంది, లేకపోతే మా ఫ్రెండ్స్ పార్టీ ఉంది, దాన్ని ట్రిమ్గా కనిపించాలి కాబట్టి 4 రోజుల్లో 10 కిలోలు తగ్గాలి అనుకోవడం హెల్తీ కాదు. అప్పుడు ఒక పేషెంట్ లాగా మొహం పీక్కుపోయి ఒక జబ్బుపడిన మనిషిగా కనిపిస్తారు మీరు. హెల్తీగా వెయిట్ లాస్ అయితే హెల్తీ లుక్ ఉంటుంది, ఒక బ్రైట్ లుక్ ముఖంలో వస్తుంది. పీక్కుపోయిన పేషెంట్ లుక్ రాకుండా ఉండాలి అంటే గ్రాడ్యువల్గా 1 కిలో కంటే ఎక్కువ వారానికి తగ్గకుండా ఉన్నట్లయితే మీకు హెల్తీ వెయిట్ లాస్ అనేది ఉంటుంది. ఇది రైబల్సస్ అనేటటువంటి ట్యాబ్లెట్ యొక్క ఎలా వేసుకోవాలని చెప్పడానికి మిగతా క్వశ్చన్లన్నీ ఈ వీడియో ద్వారా మీకు నేను ఆన్సర్ చేస్తున్నానండి. మోస్ట్లీ ఇంతకంటే మీకు క్వశ్చన్లు వచ్చే అవకాశం లేదు. సో మీకు మీరు మీకు కామెంట్స్ రూపంలో తెలియజేసినటువంటి ప్రశ్నలు చాలా వరకు ఈ వీడియో ద్వారా ఆన్సర్ అయ్యాయని నేను ఆశిస్తున్నానండి. నమస్కారం.